చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎంతసేపు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్కి అవకాశం ఇచ్చిర్రు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిర్రు. సంవత్సరం అయిపోయింది, మీద 2 నెలలు, 2వ నెల, 3వ నెల నడుస్తుంది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, క్యాబినెట్ మినిస్టర్లు, ఈరోజు మా ఐటీ ఇండస్ట్రీ మినిస్టరు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, సీఎం గారు కానివ్వండి, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందనే దాని మీద కూడా ఈ 1 ఇయర్లో ఎంతో ముందుకు, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో పోవడం జరుగుతున్నది. కానీ మేమే అడిగేది ఒకటే, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని అడిగేది ఒకటే, ఐటీఐఆర్ని హైదరాబాద్ తెలంగాణకు శాంక్షన్ మోడీగా నొప్పించి తెలంగాణ హైదరాబాద్ తీసుకొచ్చే దమ్ము బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి ఉందా? ఆ దమ్ము, ఆ ధైర్యము, ఆ గడ్స్ మీకు ఉన్నాయా? మీరు హైదరాబాదులో కూర్చొని కాంగ్రెస్ గవర్నమెంట్ను, కాంగ్రెస్ పార్టీని, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ని తిట్టుకుంటూ కూర్చున్నాడు కాదు. టైంపాస్ ముచ్చట్లొద్దు, మీరు ఇక్కడ కూర్చొని టైంపాస్ చేయకండి. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ మా పనేదో మేము, మా వాళ్ళేదో మా ఆలపనాలు చేస్తున్నారు. మీరు తెలంగాణ ప్రజలకు, మీరు 8 మంది ఎంపీలు తెలంగాణ నుంచి ఉన్నారు, బీజేపీకి గెలిపించారు. మీరెందుకు ఇక్కడికి ఐటీఐఆర్ని తీసుకొచ్చి తెలంగాణకు గిఫ్ట్ ఇవ్వదలుచుకో, ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తున్నది తెలంగాణ సమాజం పక్షాన. నేను ప్రశ్నిస్తున్నాను బీజేపీ ప్రభుత్వాన్ని. మీకు సమయం కూడా ఇంకా 4 సంవత్సరాలే. పొద్దున్న లేసా పొద్దు దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఏ రకమైన విమర్శలు చేయాలనే ప్రయత్నాలే తప్పితే మీరు ఢిల్లీ నుంచి సీట్ తీసుకొచ్చేది గుండు శూన్యం, ఏం లేదు. చెప్పండి. ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో హైదరాబాద్ తెలంగాణని ఎన్ని రకాలుగా అభివృద్ధి తీసుకెళ్ళా ఆ టైప్లో తీసుకెళ్లడం జరుగుతున్నది. అందుకే సూటిగా ప్రశ్న ఒకటే, ఐటీఐఆర్ని బండి సంజయ్ గారు ప్రధానమంత్రి గారిని ఒప్పించి మంజూరు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్కి గిఫ్ట్ ఇచ్చే శక్తి, సామర్థ్యము, ధైర్యము, కెపాసిటీ బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి ఉన్నదా? ఉంటే నిరూపించుకోండి. లేదంటే పదే కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డిగా నేను ప్రశ్నిస్తూనే ఉంటా. ఐటీఆర్ విషయంలో దీని మీద కార్యాచరణ కూడా పెట్టుకుంటా, దీని మీద ఒక కార్యక్రమాలు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నిలదీస్తూనే ఉంటాము. మిమ్మల్ని ఐటీఐఆర్ వచ్చేంత వరకు బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడతనే ఉంటాము. ఎందుకంటే గత చరిత్ర, మేము చేసిన చరిత్ర, కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ కానీ, గత కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడున్న సంవత్సరం కూడా, ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో ముందు వెళ్తూనే ఉన్నాము. కాబట్టి ఇది మీడియా ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని నేను